శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి జూలై 1వ తారీఖున అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు జరగబోయేది ఖచ్చితంగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వీరి యొక్క మనస్తత్వము అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వీరికి తెలివితేటలు ధైర్యము చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి కొంత ఎక్కువగా కోపం కూడా ఉంటుందండి. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎన్నో నష్టాలు కూడా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. వీరు ఎవరికి హాని కలిగించరండి. వీరి పని వీరు ఏంటనేది వీరు చేసుకుంటూ వెళ్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. దానికోసము వీరు ఎంతో కష్టపడతారు. అలాగే ఈ రాశివారు శని భగవాన్ యొక్క అనుగ్రహంతో రేపటి రోజున వీళ్ళకి అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఏ పని చేసినా మంచి లాభాలైతే అలాగే మేము అనుకున్నటువంటి లాభాన్ని మేము ఇప్పటి వరకు చూడలేదని చెప్పి బాధపడుతున్న వారు రేపటి రోజున మీకు ఎటువంటి ఆటంకాలైతే కనిపించడం లేదండి. అలాగే ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. అలాగే కష్టాల నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. జీవితంలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బునైతే చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో మీ జీవితం మారబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఈ రాశి వారికి చాలా ఎక్కువ కోపం అనేది కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళు చేయకుండా పని పూర్తి చేసేందుకు అస్సలు విడిచిపెట్టరు. వీరి మనసులో ఎన్నో బాధలు దుఃఖాలు ఉన్నా కూడా మాత్రం బయటకు అస్సలు పడండి. పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరిని ఎవరిని కూడా పట్టించుకోరు. వీరిని అస్సలు అలాగే ఎవరు కూడా సహాయం చేయడానికి వీరికి ముందుకైతే రారు. అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా కానీ మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ మన మనసుకు తగినటువంటి దేవుడే మనకు తోడుంటారని మాత్రం నమ్మాలండి. మనం చేసే మంచే మనకి ఎప్పుడైనా సరే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మన మనసుకి మంచితనానికి భగవంతుడు అనేవాడు తప్పకుండా తోడుగా ఉంటాడు. ఇక ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎప్పుడు తోడుగా ఉంటుందండి. దైవ బలం అనేది ఈ రాశి వారికి చాలా నిండుగా ఉంటుంది. అలాగే వీరిని అంటే ఆ దైవశక్తి అనేది వీరిని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడబడడం వల్ల కాబట్టి మీరు చాలా సమస్యల నుండి బయటపడ్డారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచిగా అనుకోండి. ఇక ఈ రాశి వారిని వివాహం చేసుకున్న వారు కూడా చాలా మంచి అదృష్టవంతులండి. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసము వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే వీరికి రూపాయి పెట్టిన దగ్గర 10 రూపాయల లాభాలు అయితే రాబోతున్నాయి. విద్యార్థులకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా ఈ రాశి వారిలో ఉన్నవారు సంపాదించుకుంటారు. ఇక ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉండబోతుంది. వారి వల్ల జీతాలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఇక అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలను తొలగిపోయి ఆదాయం ఎక్కువగా వస్తుందండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఒక స్త్రీ అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు కదండి. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత దేవి అండి. రేపటి రోజున ఆ తల్లి మీ ఇంట్లోకి ఏదో ఒక విధంగా అద్భుతాన్ని అయితే మీకు చూపించాలని చెప్పి తహతలాడుతూ ఉంది. కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. ఏ రూపంలోనైనా కానీ ఆ తల్లి మీ ఇంట్లో ఉందని చెప్పి తెలుసుకోండి. దానివల్ల అఖండమైనటువంటి అదృష్టం అయితే వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా అలాగే కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటైతే ఉండదు. కాబట్టి రేపటి రోజున మీరు కూడా చక్కగా చేయవలసిన పని ఏంటంటే ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో చెత్త చెదారం లేకుండా నీట్గా ఉంచుకోండి. అలా చేస్తే అమ్మవారు మరలా బయట నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి వచ్చే అదృష్టాన్ని కూడా మనం ఎందుకు విడిచిపెట్టుకోవాలి చెప్పండి. ఏదైనా మనకి రేపు మంచి జరుగుతుందంటే కలిసి వస్తుందని చెప్పి ముందుగానే తెలిసినప్పుడు మనం చేసేటువంటి పనులు కూడా తెలుసుకున్నప్పుడు తప్పకుండా వాటిని అంతో ఎంతో పాటించి తీరాలి. దానివల్ల మనకి ఎన్నో లాభాలు అయితే వస్తాయి. అనుకున్నప్పుడు ఎంత కష్టమైన కానీ భరించాలి. కాబట్టి ఇదేం పెద్ద కష్టం కాదండి. ఇంట్లో చక్కగా ఇప్పుడు చెప్పుకునే విధంగా గొడవలు పడకుండా అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారికి పూజ చేసుకోవడం ఇటువంటివి చేయండి. ఎన్నో రోజుల నుండి మీ ఇంట్లోకి ఆ యొక్క దైవశక్తి అనేది రావాలని చెప్పి కోరుకుంటుంది.
ఒక్కసారి అమ్మవారి అనుగ్రహం కనుక మీరు పొందారంటే పట్టిందల్లా కూడా మీ జీవితం బంగారుమయంగా మారుతుంది. ఊహించినటువంటి ధనలాభాలైతే మీకు కలుగుతాయి. మీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపు ఎలాగో మంగళవారం కాబట్టి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేసుకోండి. దుర్గామాతకు ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకోండి. దానివల్ల అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఎవరైనా విడిచిపెట్టుకుంటారో అస్సలు పెట్టుకోకండి. ఈ రోజుల్లో మీరు ఎంత వీలుంటే అంత ప్రయత్నించండి. ఎంతో అదృష్టమైనటువంటి రోజులు కాబట్టి ఈ రాశి వారు చాలా అసలు విడిచిపెట్టకుండా మీ కష్టతరటువంటి ఫలితాన్ని మీరు కనుక కోరుకున్నట్లయితే ఆ ఫలితం అనేది మీరు తప్పకుండా రేపటి రోజులైతే చూస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువ కష్టపడుతూ పెరిగారండి. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలను అనుభవించారు. కాబట్టి వీరికి ఇప్పటి నుండి ఏంటంటే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. చేసే ప్రతి పనిలో మంచి లాభం అయితే వస్తుంది. ప్రేమ కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల్లో చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరినైనా కానీ ప్రేమిస్తే అసలు విడిచిపెట్టరనమాట. వారి కోసము ఏదో ఒకటి చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే వీరికి మంచి సంతానం కూడా కలుగుతుంది. ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు వీలైతే కుక్కలకు ఆహార దానం వేయండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్యం అయితే లభించబోతుంది. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఏమాత్రం కూడా విడిచిపెట్టుకోకండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఆగిపోయినటువంటి పనులు జరుగుతాయి. ఆగిపోయినటువంటి ధనం కూడా చేతికి వస్తుంది. మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా అన్నీ చకచకా పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో మీకు అన్ని రకాల కూడా ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజున ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. దానివల్ల ఏంటంటే మీకు నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు అనవసరంగా ఎవరితో కూడా గొడవలు అయితే పడడం కానీ లేదంటే గొడవలు పడడం వల్ల మీకు వచ్చినటువంటి నష్టాలు తెలుసుకొని జాగ్రత్త పడండి. కొంతమంది మిమ్మల్ని చూసి మరి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉన్నవారు ఉంటారు. కాబట్టి వారి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు పిఎల్కే అనే 3 అక్షరాలతో ఉన్న పేర్లున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది కూడా రాకుండా పోతుంది. మీ జీవితంలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక శుక్రవారం కానీ సోమవారం కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలైతే ఉండవు. మంచి లాభాలైతే వస్తాయి. అయితే రేపటి రోజు మీరు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎరుపు, నలుపు, పసుపు ఇవి మీకు బాగా అదృష్టపు రంగులు. 3, 5, 8 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. మరి ఈ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు తప్పకుండా ఎదుర్కొని వాటిని పోరాడాలంటే కనుక మీరు తప్పకుండా కూడా చేయవలసిన ఎంతో ధైర్యమైనది అవసరం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. అలాగే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. ధైర్యంతో అడుగులు వేయటమే కాకుండా మీ జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటే మాత్రము మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను వీటిని కూడా మీరు తప్పకుండా కూడా బయటకు నెట్టేసేయాలండి. తర్వాత మీ మనసు అనేది చాలా శుద్ధి చేసుకోండి. మనసు ఏంటంటే మన ఆలోచనలు మనకు అర్థం కావాలన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా మన వంతు మనం ధైర్యంతో మన సంకల్పం అనేది మనం నెరవేర్చుకోవాలనుకుంటే మాత్రము ధీమాతో కనుక మనం ఆత్మస్థైర్యాన్ని కలిగి మన పనులు కనుక మనం చేసుకున్నట్లయితే దానికి దైవబలం అనేది కూడా తోడవుతుంది. దైవబలం తోడవటం వల్ల ఎంతమంది ఏడుపులు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఉన్నా కూడా అన్నీ పుట్టుకుపోతాయండి. కాబట్టి మన జీవితంలో మనము నిస్వార్థమైనటువంటి మనసుతో మన పనిని మనం చేసుకుంటూ పోవడమే. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాల బాధలు అనుభవించారు కదా. అలాగే మీకు కోపం కూడా ఎక్కువ కాబట్టి ఒక్కోసారి ఏంటంటే మీకు తెలియక దైవాన్ని కూడా నిందిస్తారు. అసలు దైవం అనేదే లేదు, నాకేం ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా దైవం చేస్తున్నాడని చెప్పి బాధపడుతూ కూడా కొన్ని సందర్భాలు మీరు ఎదుర్కొన్నారు. కానీ ఆ దైవం ఏంటంటే ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి ఎన్నో ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడ్డారు. కాబట్టి ఒక్కసారి మీరైతే గుర్తు చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా జరగాలని చెప్పి
ఎక్కడా కూడా ఉండవండి. ఎందుకంటే మన యొక్క కర్మఫలాల యొక్క ప్రభావం అనేది మనకు అంతో ఎంతో ఉంటుంది. మనం అనుభవించాలి. కాబట్టి వాటిని ప్రతి మనిషి కూడా సర్వసాధారణం కాబట్టి కర్మఫలాలను అనుభవించాలి. కాబట్టి వీటిని అంత పెద్ద విషయంగా తీసుకొని మీ మనసును ఒత్తిడికి గురి చేసుకోకండి. కాబట్టి ఎక్కువగా ఆలోచించుకోకండి. భవిష్యత్తులో మీరు ఏం చేయాలో నిర్ణయించుకొని భవిష్యత్తు పరంగా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నెరవేర్చండి. మిగతాదంతా కూడా భగవంతునిపై భారం వేయటం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలాగే అనుకున్నటువంటి కోరికలు నెరవేరలేదని చెప్పి కూడా బాధపడకండి. అయితే ఈ స్త్రీ అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున ఉంది. కానీ ఒక బంధం అనేది మీకు దూరం కాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ బంధం ఏంటంటే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ప్రేమికులకు సంబంధించిన వారు మీలో మీకు కొంచెం విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా మీ బంధాన్ని దూరం చేసుకున్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా ఒక పనిని మొదలు పెట్టండి. ఏదంటే ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మాట్లాడడం అయితే కానీ లేదంటే ఇటువంటి విషయాలను తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దానికంటూ ఓ మంచి సమయం వస్తుంది. ఆ సమయంలోనే మీ యొక్క తల్లిదండ్రులను సంప్రదించి వారికి మీ యొక్క ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ బంధం అనేది నిలుస్తుంది. అలాగే మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఎదుటి వ్యక్తులకు ఉన్నాయి కాబట్టి మీ బంధానికి కొంచెం దూరంగా ఉండండి. రేపటి రోజున మీరు కొంచెం ఎక్కువగా కాకుండా తక్కువగా రెస్పాన్స్ అయితే అవుతూ ఉండండి. మరి తెలుసుదాకండి సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.